హలో, వెల్కమ్ టు భువికా టీవీ. ఈరోజు వీడియో వచ్చేసి ప్రజెంట్ మన ఇండియాలో ఎంటర్ అయిన వైరస్ గురించి అన్నమాట. హెచ్ఎంపివి వైరస్ గురించి మనం ఈ వీడియోలో కొన్ని విషయాలు అనేది తెలుసుకోవడం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఈ వైరస్ గురించి చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. చైనా, ఇండియాలో మళ్ళీ లాక్డౌన్ వచ్చే సూచనలు ఉన్నాయని ఇలాంటి కన్వర్జేషన్స్ అనేటివి మనకి సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. సో దీనివల్ల చాలా మంది పానిక్ అవ్వడం కూడా జరుగుతోంది. సో పానిక్ అవ్వాల్సినంత అవసరం లేదు. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మీకు ఈ వైరస్ గురించి మీకంటూ ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. కొన్ని ప్రికాషన్స్ అనేది మనం ఫాలో అవుతే మనం ఈ వైరస్ నుంచి మనం సేఫ్‌గా ఉండొచ్చు. ఆల్రెడీ ఇండియాలో 3 కేసెస్ అనేది నోట్ అవ్వడం జరిగిందనమాట. సో అందులో 2 వచ్చేసి బెంగుళూరులో, అలాగే 1 వచ్చేసి అహ్మదాబాద్‌లో ఈ వైరస్ అనేది డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో బెంగుళూరులో వచ్చిన కేసెస్ వచ్చేసి ఇద్దరు చిన్న పిల్లోలే అన్నమాట. ఒకరొచ్చేసి 8 మంత్స్ బేబీ, ఇంకొకరొచ్చేసి 3 ఇయర్స్ చైల్డ్ అన్నమాట. సో వీళ్ళకి ఎటువంటి ఇంటర్నేషనల్ హిస్టరీ అనేటివి లేవని కర్ణాటక గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. హెచ్ఎంపివి వైరస్ అంటే ఏంటి? సో ఇది ఎలా వస్తది? సో హెచ్ఎంపివి వైరస్ అనేది హ్యూమన్ మెటా నిమోనో వైరస్ అన్నమాట ఇది. సో ఈ వైరస్ అనేది ఎక్కువ రెస్పిరేటరీ మీద ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతుంది. రెస్పిరేటరీ ఇల్‌నెస్, ఫ్లూ లైక్ సింప్టమ్స్ అనేది ఈ వైరస్ ఒక లక్షణం అన్నమాట. వైరస్ ఒక సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫీవర్, కామన్ కోల్డ్, కాఫ్, సోర్ థ్రోట్, అలాగే షార్ట్‌నెస్ ఆఫ్ బ్రీత్ ఇలాంటివి లక్షణాలు అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ వైరస్ అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే పర్సన్ టు పర్సన్ దగ్గినప్పుడు, లేకపోతే స్నీజ్ తుమ్మినప్పుడు మనకు పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. అలాగే వీక్ ఇమ్యూనిటీ పవర్ ఉన్నోళ్ళకి కూడా ఎక్కువగా ఈ వైరస్ అనేది అటాక్ అవ్వడం జరుగుతోంది. ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పర్సన్స్, అలాగే చిల్డ్రన్స్ వీళ్ళ మీద ఎక్కువ ఈ వైరస్ అనేది ప్రభావం జరగడం జరుగుతోంది. సో ఈ వైరస్‌కి ట్రీట్మెంట్ ఏంటి అంటే, ఈ వైరస్‌కి ట్రీట్మెంట్ అనేది లేదు. మనకు తెలిసిన ప్రివెన్షన్స్‌నే మనం మళ్ళీ ఫాలో అవ్వాల్సిన పరిస్థితులు రావడం జరగొచ్చు, జరగకపోవచ్చు. బట్ మన జాగ్రత్తల్లో మనం, మనం చేతుల్ని వచ్చేసి హ్యాండ్ శానిటైజర్స్‌తో మనం శానిటైజ్ చేసుకోవాలి. అలాగే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. క్రౌడెడ్ ప్లేసెస్‌కి వెళ్ళడం అవాయిడ్ చేయాలి. అలాగే ఫీవర్‌తో, కాఫ్, సోర్ థ్రోట్‌తో బాధపడుతుంటే దగ్గరలో ఉన్న డాక్టర్స్‌ని కన్సల్ట్ అయ్యి మీరు మెడికేషన్స్ తీసుకుంటే సరిపోతుంది.